హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య నలబోతలో. అయితే మనం సురేంద్ర అన్న షెట్లు అయితే ఉన్నాం అనమాట. ఆల్మోస్ట్ అన్న షెట్లు ఇప్పుడు దాకా 5 విగ్రహాలు అయితే పెండింగ్ అయిపోయినాయి. అంటే 5 ఈరోజు ఇంకొక 2 నిన్నైతే ఇంకొక 2 చేసాడు. మొత్తం 7 విగ్రహాలు అయితే పెయింటింగ్ అయితే అయిపోయినాయి. మీకు నాకు తెలిసినంత వరకు ఒక 4 విగ్రహాలు అయితే చూపించాను, 4-5 విగ్రహాలు చూపించాను. ఆలోచన లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాము. అది వచ్చేసి ఒకటి 10 ఫీట్స్ 11 ఫీట్స్, అలాగనే 13 ఫీట్స్ పోయిన వీడియోలో చూపించాను. అండ్ అలాగనే ఇంకోటి 11 ఫీట్స్ గద్ద మీద ఈ సంవత్సరం ట్రెండింగ్ విగ్రహం కూడా పెయింటింగ్ అయితే అయిపోయింది. లోపలికి ఆలోచన లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాము. హై ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే ఇదే అనమాట అన్నోళ్ళ షెడ్. మనకైతే ఇది వచ్చేసి మనకు వాసవి సర్కిల్, మనకు వాసవి సర్కిల్ నుంచి ఇట్లా జమ్మనమలకు, అంటే వాసవి సర్కిల్ నుంచి ఇట్లా మనం రైల్వే స్టేషన్కి వెళ్ళే రూట్లో మనకి హెచ్పీ పెట్రోల్ ఉంటుంది. ఆ హెచ్పీ పెట్రోల్ బంక్ పక్కలోనే మనకు కొద్ది ముందుకు వస్తే కనబడుతుంది అనమాట. చాలామంది లొకేషన్ అడుగుతున్నారు. డిస్క్రిప్షన్లో నేను ఇక్కడ ఉండే లొకేషన్ అయితే ఇచ్చేస్తాను. మీరు ఆ లొకేషన్ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇక్కడ ఉండే లొకేషన్కి అయితే వచ్చేస్తారు. ఇంకా ఆలోచన లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు సండే కాబట్టి చాలా అంటే చాలా రష్ ఉంది లోపల. మనకు స్టార్టింగ్లోనే మనకు ఉండే విగ్రహం అయితే ఈ సంవత్సరం 2024లో న్యూ మోడల్ అండ్ ట్రెండింగ్ మోడల్ అయితే మనకు పెయింటింగ్ అయితే అన్న అయితే కంప్లీట్ అయితే చేశాడు అనమాట. ఈ విగ్రహానికి వచ్చేసి ఆల్మోస్ట్ ఈ సిట్టింగ్ అయితే మనకు ఈ సిట్టింగే హైలైట్. ఆ సిట్టింగ్ కూడా మనకు ఈ గద్ద మీద వచ్చేసి కూర్చోవడం అనేది ఇంకొక హైలైట్ అనమాట. మనకు చాలా అంటే చూసారు కదా, ఐస్ కూడా మనకు ఎలా అంటే రియాలిటీగా ఉన్నట్టు ఉంటుంది. ఐస్ కూడా మనకు తర్వాత వచ్చేసి మనకు ఈ విగ్రహానికి మనకు గోల్డ్ కాకుండా కిరీటానికి సిల్వర్ కొట్టేసి మనకు ఆ సిల్వర్లో కూడా మనకు కొద్దిగా చెమ్కిల్ టైపు మనకు లైట్ వేస్తే చాలా డిజైన్ అంటే మెరుస్తూ ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి మనకు చేతులు కూడా మనకు సేమ్ ఎలా ఉంటుంది అంటే, ఒక కండలో మనకు ఒక పాము చుట్టేసి గరుడుతో తిని ఒక పాము చుట్టేసి ఆ పాము మీద స్వామి కూర్చున్నట్టు మనకైతే ఈ విగ్రహం అయితే కనబడుతుంది. మనకి ఇటు సైడ్ అయితే ఈ పాములు మనకు పాము పడుగులు అయితే ఉన్నాయి కింద. తర్వాత పైకి వెళ్ళిపోతే మనకు పైన పయం అనమాట. మనకు ఆ పైన వచ్చేసి మనకు ఇంకో స్వామి అయితే ఉన్నాడు. మనకి ఫేస్కి వచ్చేసి తర్వాత వచ్చేసి మనకి ఈ ఫేస్కి మనకు కలర్ ఎలా ఉందంటే మీకు సెల్లో అంత క్లియర్ కనబడుతుందో లేదో తెలియదు, కానీ దగ్గరికి వచ్చి చూస్తే మటుకు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. పంచ కూడా రియల్ అనమాట. మనకి ఈ విగ్రహానికి అయితే ఎల్లో పంచ అయితే కట్టారనమాట. తర్వాత అయితే మనకు కింద చిన్న మూషికుడు అయితే రావడం అయితే జరిగింది. ఈ విగ్రహం వచ్చేసి ఆల్మోస్ట్ 11.5 ఫీట్స్ అయితే వస్తుంది అనమాట. మనకి ఇటు సైడ్ బ్యాక్గ్రౌండ్ మనకు గరుత్వంతుది రెక్కలు అయితే రావడం అయితే జరిగింది వినాయకుడి వెనక. తర్వాత వచ్చేసి మనకు ఈ విగ్రహం చెవుల దగ్గర కూడా మనకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట. ఆల్మోస్ట్ 11 ఫీట్స్ వస్తుంది. ఇది అమౌంట్ అని చాలామంది అడుగుతున్నారు. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, అన్నకే ఫోన్ చేసి అడగండి. ఈ నెంబర్ మనకు చాలా షెడ్లు ఉన్నాయి ఈ సంవత్సరం. ఆల్మోస్ట్ 16-17 షెడ్లు అయితే పొద్దుటూరులో ఉన్నాయి. సో అందుకు ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఏ రేట్ అనేది పక్కా ఎవరు చెప్పలేరు, డిమాండ్ బట్టి మారుతూ ఉంటుంది. సో అందుకని మీరు ఒకసారి ఆ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్లో కాంటాక్ట్ అయ్యి మాట్లాడండి. అన్న మీకు ఏ ఊరు ఏం కథ చెప్పేసి ఏం కథ అన్ని డీటెయిల్స్ అయితే మనకు కనబడతాయి. మనకు అన్న చెప్తాడు. తర్వాత అయితే మనకు ఇది ఒక మోడల్ అనమాట. ఇటు సైడ్ మనం పోయినసారి చూపించిన 13 ఫీట్స్ విగ్రహం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట అని చెప్పేసి ఇదొకసారి. ఈసారి వచ్చేసి మనకు ఈ చేతిలో మనకు చక్రం అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట. ముందు లేదు, ఇప్పుడు పెట్టడం అయితే జరిగింది. దానికి పెయింటింగ్ వేస్తారేమో తెలియదు. మనకు ఆల్మోస్ట్ ఇది 13 ఫీట్స్ ఈ విగ్రహం అయితే చూపించాను ముందు వీడియోలో. తర్వాత మనకి ఇటు సైడ్ వెళ్ళిపోతే ఇంకో విగ్రహం ముందు చూపించాను. మళ్ళీ ఎందుకు చూపిస్తున్నా అంటే ఏదైనా అప్డేట్స్ ఉంటే ఈ విగ్రహానికి చూద్దామని చెప్పేసి చూపించాను. తర్వాత మనం ఇటు సైడ్ వెళ్ళిపోతే ఈ విగ్రహం పెద్ద వీడియో అయితే చేయలేదన్నమాట. మనకు లైటింగ్ అయితే మనకు బ్యాక్గ్రౌండ్లో లైటింగ్ అయితే అరేంజ్ చేశారు. ఈసారి మన కృష్ణుడు మనకు తాండవం ఆడుతున్నట్టుగా మనకు ఈ విగ్రహం అయితే మనకు కనబడుతుంది. పైన అయితే మనకు నెమలీలు అయితే రావడం అయితే జరిగింది. ఈ బ్యాక్గ్రౌండ్ మనకు లైట్లు అయితే వస్తాయన్నమాట. చాలా అంటే చాలా అట్రాక్షన్గా ఉంది ఈ సంవత్సరం ఈ విగ్రహము. మనకు పైన కూడా నెమలి అయితే వస్తుంది. చాలామంది పిల్లలు అనేది వచ్చేసి దాన్ని లాగడం చేయడం చేస్తున్నారని చెప్పేసి తీసేసి పక్కనైతే పెట్టారు. ఈ కృష్ణుడికి అయితే ఇది అనమాట. ఈ లైటింగ్ కూడా ఒకసారి నేను బేపిస్తాను. ప్రస్తుతానికి అయితే లైట్లు వేస్తే మనకు విగ్రహం ఇలా కనపడుతుంది అనమాట. మనకు బ్యాక్గ్రౌండ్ అంతా మనకు ఈ సంవత్సరం ఎక్స్ట్రా ఫిట్టింగ్ అలాగనే ఎక్కడ ప్రొవైడ్ చేయరు మన ప్రొద్దుటూరులో ఇలా ఎక్స్ట్రా ఫిట్టింగ్ లైట్లు ఇచ్చేసి. మనకు నెమలి కూడా పైన నెమలి కూడా వస్తుందని చెప్పారు కదా, చాలా అంటే చాలా అట్రాక్టివ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు తర్వాత వచ్చేసి మనకు చిన్న ఫీటు ఇదొక మోడల్ అయితే మనకు అవైలబుల్ ఉందన్నమాట. ముందు వీడియోలో అయితే చూపించాను, బట్ కానీ ఇంకోసారి అయితే చూపిస్తున్నా అప్డేట్స్ ఏమొస్తున్నాయని చెప్పేసి. తర్వాత ఇప్పుడు రీసెంట్గా మనకు 2 వీడియోలు అయితే పెయింటింగ్ అయితే చేయడం అయితే జరిగింది. అవి కూడా చూపిస్తాను. అటు సైడ్ రోల్ అయితే ఉన్నాయి. ఇంకా ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం పదండి. తర్వాత అయితే మనకు ఈ విగ్రహం అయితే మనకు పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మనకైతే పైన ఇటు సైడ్ శివ పార్వతులు అయితే రావడం అయితే జరిగింది. మనకి ఈ విగ్రహం సిట్టింగ్ వచ్చేసి మనకు ఒక పడవలో నెమలి టైప్ పడవలో మనకు స్వామి అయితే కూర్చొని మనకైతే అవైలబుల్ ఉన్నాడు అనమాట. చేతిలో బుక్ అయితే కనబడుతుంది. ఇంకా అయితే ఈ విగ్రహానికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే జరుగుతాయంటే ఇక్కడ చేతులలో అయితే కుండ రావడం అయితే జరుగుతుందంట. అలాగనే నెమలి కూడా రావడం అయితే జరుగుతుందంట. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 11 ఫీట్స్ అయితే వస్తుంది. అండ్ ఇలా వెడల్పు వచ్చేసి ఆల్మోస్ట్
10 ఫీట్స్ అయితే వస్తుంది. ఈ విగ్రహానికి కూడా మనకు ఆల్మోస్ట్ మనకు బ్లాక్ కలర్ పంచ్ అయితే కొట్టడం అయితే జరిగిందనమాట. తర్వాత మనకి ఇటు సైడ్ చెవులకు కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే చేయడం అయితే జరిగింది. మనకు ఆల్మోస్ట్ ఈ విగ్రహం 11 ఫీట్స్ అంటే అన్న దగ్గర 6th విగ్రహం అనమాట. ఈ పెయింటింగ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకు ఇంకో విగ్రహం మనకు 10 ఫీట్స్ విగ్రహం కూడా మనకు అవైలబుల్ ఉంది. తర్వాత వచ్చేసి ఇది ఒకటి 10 ఫీట్స్ విగ్రహం అనమాట. మనకి కింద అయితే ఏనుగు వచ్చింది, అటు సైడ్ ఇటు సైడ్ అయితే నెమ్మలు అయితే కింద బాతులు అయితే వచ్చాయి అనమాట. మనకి ఇటు సైడ్ వెళ్ళిపోతే పైన వచ్చేసి మనకు వెంకటేశ్వర స్వామి అయితే కనబడుతున్నాడు. వెంకటేశ్వర స్వామి పెయింటింగ్ ఎలా ఉందంటే అసలు మీకు దగ్గర ఇక్కడికి వచ్చి చూస్తే మటుకు నెక్స్ట్ లెవెల్లో కనబడుతుంది ఈ పెయింటింగ్. అసలు ఆ వెంకటేశ్వర స్వామి పైన మనకు పూలమాల వచ్చినట్టు ఈ విగ్రహం అయితే కనబడుతుంది. ఇటు సైడ్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ విగ్రహాలు అయితే రావడం అయితే జరిగింది. ఈ డిజైన్ కూడా చూసారా, బ్యాక్గ్రౌండ్ డిజైన్ అసలు ఎట్లా అంటే మనకు లైట్ వేస్తే జిగుం జిగుం అంటే ఎట్లా అంటే గజ్జు అంటది. ఇంకా బొమ్మ ఇంకా నేను చెప్పలేను, ఎక్స్ప్లెయిన్ చేయలేను, గజ్జు అని వస్తుంది. మనకి ఒక సోఫాలో కూర్చున్నట్టు అంటే ఒక సోఫాలో మనకు ఒక సింహాసనంలో కూర్చున్నట్టు సింహాసనం బ్యాక్గ్రౌండ్ మనకు వెంకటేశ్వర స్వామి ఉన్నట్టు ఈ విగ్రహం అయితే కనబడుతుంది. మనకైతే స్వామి కింద కూడా మనకు పింక్ కలర్ పంచ్ అయితే కట్టడం అయితే జరిగింది అనమాట. క్లాత్ అనేది కొద్దిగా ఈ క్లాత్ అయితే కొద్దిగా డిఫరెంట్ అయితే కనబడుతుంది. క్లాత్ చాలా అంటే చాలా బాగుంది ఈ విగ్రహం కూడా. ఆల్మోస్ట్ ఇది వచ్చేసి 10 ఫీట్స్ అయితే ఉంటుంది. ఇది 10 ఫీట్స్, ఇది 11 ఫీట్స్. ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే మనకు అన్న దగ్గర ఏమేమి పెయింటింగ్ అయితే అయిపోయినాయో చూసారు కదా. ఇంకా ఆలోచన లేకుండా కొత్త వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోలతో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను. ఆలోచన లేకుండా బాయ్.